నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ కలెక్షన్స్ గురించి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే గేమ్ చేంజర్ గురించి ఇప్పటిదాకా చాలామంది రివ్యూస్ కానీ, ట్రోల్స్ కానీ, మీమ్స్ కానీ చాలా విపరీతంగా స్ప్రెడ్ అయితే అయినాయి. దాంతోపాటు ఎవరు కూడా మాట్లాడట్లేదు కూడా. సో ఓవరాల్గా మనకి ట్రాకింగ్ అయితే ఉంది కాబట్టి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా. ఫ్రెండ్స్, మన వీడియో నుంచి చిన్న రిక్వెస్ట్ అనమాట మీ అందరికీ. ఫ్రెండ్స్, మీరు అందరూ మన వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా మన ఛానల్ నుంచి ఒక వీడియో అయితే వస్తుందన్నమాట. సో చాలామంది ఇష్టపడుతున్నారు కానీ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయట్లేదు. దాంతోపాటు షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళని కూడా చూడమని చెప్పండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ, కంటెంట్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితేనే వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయమనండి, షేర్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి డిస్కస్ చేసుకుంటే మనకి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 12 days అయింది. సో 12 daysలో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. నెట్ పరంగా అయితే 127 కోట్లు అయితే కలెక్ట్ చేసింది నెట్ కలెక్షన్స్ అయితే. గ్రాస్ కలెక్షన్స్ అయితే మనకి దాదాపు 151 కోట్లు గ్రాస్ అయితే చేసిందనమాట. దాంతోపాటు ఓవర్సీస్ నుంచి మనకి 30 కోట్లు అయితే వచ్చిందనమాట. సో తర్వాత మనకి ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకుంటే గ్రాస్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 181 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. కానీ వీళ్ళు ఫస్ట్ డే 186 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి పోస్టర్ అయితే వేశారనమాట. సో ఇది ఇన్ని రోజులు పడితేనే కానీ 180 కోట్లు రాలేదు. సో ప్రొడ్యూసర్స్ వేసుకునే దాంట్లో ఖచ్చితంగా ఒక 186 వేసుకుంటే అది 12వ రోజున వచ్చింది కానీ ఫస్ట్ డే అయితే రాలేదు. సో మరి అలా ఎందుకు వేసారో మనకు తెలియదు. ఇవన్నీ కూడా చాలా మటుకి గేమ్ చేంజర్ సినిమాని డ్యామేజ్ చేయడం అయితే జరిగింది ఓవరాల్గా. సో ఎనీవేస్, మూవీ పరంగా అయితే నిజంగా జెన్యున్గా అయితే చెప్తానండి. ఎందుకంటే రైస్ గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ, అబౌట్ ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గురించి కానీ, ఓటింగ్ గురించి కానీ, ఇంకా వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో సొసైటీ పరంగా అవన్నీ కూడా చాలా యాప్ట్గా, చాలా కాన్స్టెంట్గా, కరెక్ట్గా చూపించారని నా ఉద్దేశం. ఎందుకంటే బయట ఏవైతే జరుగుతున్నాయో అవి సినిమాలో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఎగ్జిక్యూషన్లో శంకర్ గారు 5 గంటల సినిమా తీసుకుంటాం వల్ల తర్వాత చూసుకుందాంలే, కట్ చేసుకోవచ్చులే, డిజిటల్ ఫార్మాటే కదా అని సినిమాని విస్తీర్ణంగా ప్రొడ్యూసర్ చేత దాంతోపాటు సినిమా మేకింగ్ చేశారు. సినిమా ఏమో సగం కట్ చేసి 2 గంటల 45 నిమిషాలు, 2 గంటల 35 నిమిషాలు చేసి మనకి ఇవ్వటంతో మనకి ఆల్మోస్ట్ మనం ఏ దానికి కూడా మనం సింక్ అవ్వం. కానీ ఒకదానికి మాత్రం సింక్ అవుతాం. సొసైటీకి మనకి ఏమైతే డ్యామేజ్ చేస్తుందో అవి వాళ్ళు స్క్రీన్ మీద చూపించడం అనేది చాలా బాగా చూపించడం అనేది చాలా బాగుంది. దాని తర్వాత ఏంటంటే ఇవి చేయకుండా ఉంటే మన లైఫ్ అనేది బాగుంటుందని ఆ మెసేజ్ ఇవ్వటం అనేది కూడా బాగుంది సినిమాలో. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సినిమా అయితే మాత్రం స్టోరీ పరంగా శంకర్ గారు తీసుకుంటంలో గ్రేట్ లైన్, అది గ్రేట్ స్టోరీ అది. కానీ తీసే విధానం, స్క్రీన్ ప్లే ప్రజెన్స్ అనేది, స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా లేదు. దాంతోపాటు ఏదో మనం రొటీన్ సీన్స్ రెగ్యులర్గా చూసే సినిమాలాగే తీసారైనా. సో అదొక మెయిన్ మిస్టేక్ అంతే, అంతమించి ఏమీ లేదు. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ అయితే మంచి గుడ్ మూవీ, అది సొసైటీకి ఉపయోగపడే మూవీ. సో అది విషయం. సో గేమ్ చేంజర్ ఓవరాల్గా మనకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే కనుక మనకి దాదాపు 181 కోట్లు అయితే వచ్చిందని డిస్కస్ చేసుకున్నాం కదా. సో యాక్చువల్గా ఏంటంటే మనకి 181 కోట్లు అనేవి ఇప్పుడు మ్యాక్సిమం అనేది చాలా నెంబర్ అనేది ఇంచుమించుగా ఫస్ట్ డే క్యాలిక్యులేషన్ ప్రకారం గ్రాస్ కలెక్షన్ లాగే ఉంది. సో ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ కథ ఎంచుకునేటప్పుడు, హీరోకి అందించేటప్పుడు, చెప్పేటప్పుడు కూడా బౌండ్ స్క్రిప్ట్తో వస్తే కనుక, కరెక్ట్గా ఫిలిం మేకింగ్ అనేది తీస్తే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడి గారు బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు డైరెక్షన్ విషయంలో. దాంతోపాటు ప్రొడ్యూసర్ గారితో కూడా ఒక పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుని, ఎస్టిమేట్ చేసుకొని కరెక్ట్గా ఆ డబ్బుని ఈయన అనిల్ రావిపూడి గారికి ఇచ్చి కరెక్ట్గా మేకింగ్ చేశారు. ఎందుకంటే
మనకి ఆల్మోస్ట్ 72 to 75 days షూటింగ్ అయితే చేశారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి. దాంతోపాటు బడ్జెట్ ఓవరాల్గా లో బడ్జెట్లోనే మ్యాక్సిమం తీశారు, కానీ ఎలివేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఇంకేమైనా ఉంటే కనుక కొంచెం రిచ్గానే మనకి ఎపిరియన్స్ అనేది ఇచ్చారు ఆ బడ్జెట్లో కూడా. దాంతోపాటు మనకి ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేశారనమాట. ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా హీరో గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, హీరోయిన్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ ఇవందరూ కూడా కంబైన్డ్గా ప్రమోషన్స్ అయితే చేశారు. హ్యూజ్ లెవెల్లో ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పోర్ట్రే చేశారు. నెక్స్ట్ లెవెల్లో మనకి ఇవైతే ఎంటర్టైన్ చేశారు. సో ఇవన్నీ చేయటం వల్ల కూడా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకి మెయిన్ ఎసెట్ అయింది, మెయిన్ ప్రాఫిట్ అయింది. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకునే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా మనకి గేమ్ చేంజర్ లాంటి సినిమాకి కూడా మనకి విపరీతమైన హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టాలంటే హ్యూజ్ ప్రమోషన్స్ చేసి ఉంటే అటు నార్త్లో కానీ అటు మన సౌత్లో కానీ చెన్నై, మన అంటే తమిళ్ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, తెలుగు, హిందీ ఈ అన్ని చోట్లలో కూడా మ్యాక్సిమం హ్యూజ్ ప్రమోషన్స్ చేసి ఉంటే మనల్ని బాగా ఎంటర్టైన్ చేసి ఉంటే సినిమా అనేది అన్ని చోట్ల విస్తీర్ణంగా ప్రొజెక్ట్ అయ్యి ఉంటే అందరూ ఈ సినిమా ఉంది, ఈ సినిమా మనం చూడాలి అనేట్టు క్యాప్చర్ చేసి ఉంటే, ప్రమోట్ చేసి ఉంటే విపరీతంగా ఖచ్చితంగా సినిమా అనేది హ్యూజ్ కలెక్షన్స్ 186 crores వేశారు కదా, ఖచ్చితంగా వచ్చేది. ప్రమోషన్స్ అనేవి చేస్తున్నప్పుడు ప్రమోట్ చేసినప్పుడు ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి గట్టిగా రావడానికి ఆస్కారం ఉండేది. ఎందుకంటే ఈ సినిమా అనేది చిన్న విషయం కాదు, ఎందుకంటే సొసైటీకి మెసేజ్ ఇచ్చే ఉపయోగకరమైన సినిమా ఇది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది ఫిలిం మేకింగ్లో ఒక మైనస్ అయితే, దాంతోపాటు విజన్ కానీ, స్క్రీన్ ప్లే రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ మైనస్ కింద తీసుకోవాలి. దాంతోపాటు సాంగ్స్ తీశారు కానీ అంత హ్యూజ్ లెవెల్ 5-6 పాటలు ఉన్నాయి కదా, 75 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ శంకర్ గారి యొక్క విజన్కి దానికి తగ్గట్టుగా 75 కోట్లు అనేవి ఖర్చు పెడతంలో ఆయన విషయంలో న్యాయం ఉంది. కానీ కథ ఏమైంది? కథ అనేది మెయిన్ ముఖ్యం కదా. సాంగ్స్ ఏముంది, సాంగ్స్ ఎలాగైనా ఉన్నా పర్లేదు, కానీ మెయిన్గా కథ ఉంటే ఖచ్చితంగా సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఆడేది. నెక్స్ట్ లెవెల్లో గేమ్ చేంజర్ అనేది త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ గారికి మంచి రికార్డ్ సృష్టించేది. సో అది ఇప్పుడు ఎలాగైందంటే మనం చెప్పుకోదగ్గ విషయం అయితే కాదు. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే కనుక మనకి దాదాపు 181 వచ్చింది. మన ప్రొడ్యూస్ పరంగా వేసుకుంటే కనుక 186 కాకుండా 190 వరకు వేసుకోవచ్చు. సో అది ఓవరాల్గా అయితే గేమ్ చేంజర్ కలెక్షన్స్ అయితే. సో దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శంకర్ గారిది మెయిన్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైరెక్టర్ గారు, యాక్టర్ తప్పేం కాదు, ప్రొడ్యూసర్ తప్పేం కాదు, మెయిన్గా డైరెక్టర్దే ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే డైరెక్టర్ గారు విజన్ అనేది కరెక్ట్గా ఉంటే, అనిల్ రావిపూడి గారి లాగా కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకుని ఉంటే ఏవైతే సినిమా రన్ టైం ఏదైతే 2 hours 47 minutes వస్తే 2 hours 42 ఎంతో సంథింగ్ అనిల్ రావిపూడి గారి 2 hours సంథింగ్ ఎంతో వచ్చింది కదా, 27 minutes వస్తే 22 minutesకే ఆయన సినిమా అనేది రిలీజ్ చేశారు. అలాగే ఈ గేమ్ చేంజర్ కూడా మనకి 5 hours సినిమా అన్నారు. ఎందుకంత సినిమా నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎవరు చూస్తారని. అలా ఏంటంటే 2 hours 45 minutes అలా చేసి మనకి ఇచ్చారు. సో అది చాలా మటుకు తప్పు. సినిమా రన్ టైం చూసుకోవాలి, సినిమా బడ్జెట్ చూసుకోవాలి, సినిమా స్క్రీన్ ప్లే చూసుకోవాలి. యూత్కి తగ్గట్టుగా సినిమా తీస్తే కనుక ఎంకరేజ్ ఎవరు చేయరు, ఎవరైనా చేస్తారు నాతో సహా. సో అందుకని ఏంటంటే సినిమా ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ చూసుకొని ఇంక నుంచైనా శంకర్ గారు మంచి సినిమాలు తీస్తారని కోరుకుందాం. ఇప్పుడు రాబోయే సినిమా కూడా నాకు తెలిసి 6 monthsలో ఇండియన్ 3 అయితే రాబోతుంది. సో చూద్దాం, ఇండియన్ 3 షూటింగ్ కూడా జరగాలి కదా. ప్రోమో ట్రైలర్ అయితే వచ్చింది. సో పూర్తి సినిమా కంప్లీట్ అవ్వాలి కాబట్టి చూద్దాం, ఇండియన్ 3తో అయినా కమ్బ్యాక్ ఇస్తారేమో గట్టిగా. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్.
సో ఇది ఓవరాల్గా అండి మనవి గేమ్ చేంజర్ కలెక్షన్స్ అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.